టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సుప్రీంకోర్టుకు అయితే చేరుకున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ అంశంలో జీవో నెంబర్ 9 పై హైకోర్టు స్టే ఇవ్వడంతో సుప్రీంకోర్టుని ఆశ్రయించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీతో మహేష్ కుమార్ గౌడ్ సమావేశం కానున్నారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సుప్రీంకోర్టుకి చేరుకున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ అంశంలో జీవో నెంబర్ 9 పై హైకోర్టు స్టే ఇవ్వడంతో సుప్రీంకోర్టుని ఆశ్రయించింది తెలంగాణ ప్రభుత్వం. ఇక ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీతో మహేష్ కుమార్ గౌడ్ సమావేశం కానున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. వైశాలి, బీసీ 42% రిజర్వేషన్ అంశానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కాసేపటి క్రితమే సుప్రీంకోర్టు చేరుకున్నారు. సుప్రీంకోర్టులోని ఏదైతే ప్రభుత్వం తరపు వాదించబోతున్నటువంటి ఎంపీ అలాగే రాష్ట్రపతి సభ్యుడు అయినటువంటి మా అభిషేక్ మను సింఘ్వీతో చాలాసేపు కూడా చర్చించినట్లయితే తెలుస్తుంది. ఏదైతే ఈ వారం లోపు వెకేషన్ బెంచ్ లోకి ఖచ్చితంగా పిటిషన్ ని దాఖలు చేయాలనుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. కాబట్టి ఈ అంశాలన్నిటికీ సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఖర్గేతో చాలా వరకు కూడా జూమ్ మీటింగ్ కూడా కండక్ట్ చేయడం కూడా మనం చూసుకోవచ్చు. బీసీ 42% రిజర్వేషన్ అంశం ఏదైతే ఉందో దీన్ని ఎట్టకేలకు రాష్ట్రానికి ఎలాగైనా సరే రాష్ట్రానికి అప్లికేబుల్ అయ్యేలాగా చూసుకోవాలన్న కోణంలోనే రాష్ట్ర ప్రభుత్వం చాలా వరకు కూడా దీన్ని ఎలాగైనా సాధించాలన్న ఉద్దేశంతో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ అంశాలకు సంబంధించి రేపు జరగబోయేటటువంటి వెకేషన్ బెంచ్ లో ఈ వారం లోపు ఈ పిటిషన్ ఆర్గ్యుమెంట్స్ వచ్చే అవకాశం ఉంది. వెకేషన్ బెంచ్ లో వచ్చిన తర్వాత ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ చేయాలి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి నివేదిక ఏదైతే కులగణన బీసీ 42% రిజర్వేషన్ కి సంబంధించి కులగణన ఇంటింటికి చేసినటువంటి సర్వే నివేదికతో పాటు అలాగే గతంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు తీర్పులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ సంబంధించి కూడా కూలంకషంగా అభిషేక్ మను సింఘ్వీ అండ్ లీగల్ టీం ఏదైతే ఉందో వీటన్నిటితో కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. వీటన్నిటితో పాటు టీపీసీసీ అధ్యక్షుడు దిశానిర్దేశం ఏదైతే అభిషేక్ మను సింఘ్వీతో పాటు అలాగే రాష్ట్ర సీఎంతో అలాగే ఖర్గేతో ప్రతి ఒక్కరితో కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలిసింది. ఇప్పటికే జూమ్ మీటింగ్ ద్వారా చాలా వరకు ఈ అంశానికి సంబంధించి చర్చలు జరిగాయి. ప్రస్తుతం బీసీలకు 42% రిజర్వేషన్ అంశంతో ముడిపడి ఉన్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటి వరకు కూడా పెండింగ్ లో ఉన్నాయి. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా బీసీ 42% రిజర్వేషన్ అంశంతోనే ముందుకు వెళ్ళాలని రాష్ట్ర ప్రభుత్వం నిశ్చయంతో ఉంది. కాబట్టి ఏదైతే పాత బీసీ రిజర్వేషన్లు ఏదైతే పాత స్థానిక సంస్థల ఎన్నికలకి ఎలా జరిగిందో 50% లోపు అన్ని కులాల వారీగా ఉన్నటువంటి పర్సెంటేజెస్ ఏదైతే ఉందో దాంతో అయితే పాత తరహాలోనే వెళ్లేందుకు అయితే హైకోర్టు అయితే ఇప్పటికే అనుమతి ఇచ్చింది. ఏదైతే కొత్తగా వచ్చినటువంటి బీసీ 42% రిజర్వేషన్ అంశం ఏదైతే ఉందో దానికి మాత్రం నిబంధనలు చాలా వరకు కూడా ఉల్లంఘించినట్టు అవుతుంది. గత సుప్రీంకోర్టు తీర్పును కూడా ఉల్లంఘించినట్టు అవుతుంది అన్న కోణంలో కూడా స్టే విధించింది. ఏదైతే 9వ తారీఖు స్టే ఇచ్చినటువంటి హైకోర్టు దీనికి సంబంధించి ఆర్డర్ కాపీ 2 రోజుల తర్వాత అర్ధరాత్రి రివీల్ చేయడము, ఆ ఆర్డర్ కాపీలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా చాలా వరకు లీగల్ టీమ్ తో రాష్ట్ర సీఎం చర్చలు జరిపిన అనంతరం ఈ అంశానికి సంబంధించి ఎలా ముందుకు వెళ్ళాలి, అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరపు సుప్రీంకోర్టులో ఎలాంటి వాదనలు వినిపించబోతున్నారు, అలాగే గతంలో ఉన్నటువంటి ఇంద్రసహాని కేసు, కృష్ణమూర్తి కేసు, ఈ కేసులన్నిటికీ సంబంధించి స్టడీ చేసే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. వీటన్నిటితో పాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కులగణన దీనిని
చాలా వరకు కూడా ఏ రాష్ట్రం ఏ దేశంలో ఎక్కడా కూడా కులగణన చేయలేదు. బీసీలకు సంబంధించి కులగణన చేసినటువంటి మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రము. వీటన్నిటిని కూడా హైలైట్ చేస్తూ సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్స్ జరిగే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే బీసీ 42% రిజర్వేషన్ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో వెకేషన్ బెంచ్ మీద ఎప్పటికి వెళ్ళబోతోంది, ఈ వారంలో ఎప్పుడు వస్తుంది, ఒకవేళ వచ్చినట్టయితే ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ చేయాలి అనేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇటు లీగల్ టీమ్ కి సంబంధించినటువంటి అభిషేక్ సింఘ్వీతో పాటు పలువురు న్యాయవాదుల బృందంతో అయితే చాలా వరకు సిపిసిసి అధ్యక్షుడు చర్చలు జరుపుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. వైశాలి, ఉషా, మరి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే అనుకున్నట్లుగానే సుప్రీంకోర్టును అయితే గవర్నమెంట్ ఆశ్రయించింది. జీవో 9 పై అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన స్టే పై సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించారు. మరి ఆ సుప్రీంకోర్టులో అయినా గవర్నమెంట్కి అనుకూలంగా పరిణామాలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? ఖచ్చితంగా ఇప్పటికే జీవో 9 ఏదైతే ఉందో, జీవో 9, 41, 42 జీవోస్ ఏవైతే ఉన్నాయో ఈ మూడింటికి సంబంధించి హైకోర్టు దగ్గర అభ్యంతరాలు ఉన్నాయి. ఈ మూడు జీవోస్ కి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయంతో ఏదైతే అన్ని పార్టీల మద్దతుతోనే జీవో 9 కు వెళ్ళింది. ఇప్పటి వరకు కూడా గవర్నర్ అనుమతి 3 నెలలు గడిచినప్పటికీ కూడా గవర్నర్ అనుమతి రాకపోవడంతో దీనికి సమ్మతంగా రాష్ట్ర ప్రభుత్వం భావించి అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి బిల్లు అన్ని పక్షాల తరఫున కూడా ఆమోద ముద్ర పొందిన తర్వాత దీనికి ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుకు వెళ్ళింది. ఈ అంశాలన్నింటినీ కూడా హైకోర్టులో కూడా చాలా వరకు కూడా హైకోర్టులో వీరి పిటిషన్ కి సంబంధించి కూడా చాలా వరకు సుదీర్ఘ వాదనలు వినలేదు అన్న అంశాన్ని కూడా రేపు చర్చించబోయే అవకాశం ఉంది సుప్రీంకోర్టులో. మరోవైపు చూసుకున్నట్టయితే అటు పిటిషనర్స్ గా ఉన్నటువంటి మాధవరెడ్డి పిటిషన్ ఏదైతే ఉందో వీరు కూడా ఏదైతే ప్రభుత్వం తరఫు వాదనలు వినబోయే ముందు తమ వాదనలు కూడా వినాలి అనుకోవడంలో కెవియట్ పిటిషన్ కూడా దాఖలు చేసుకోవడం జరిగింది. మొత్తం రేపు ఏదైతే వెకేషన్ బెంచ్ మీద సుప్రీంకోర్టులో బీసీ 42% రిజర్వేషన్ అంశం బెంచ్ మీదకి వెళ్ళినట్టయితే ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ చేయాలి, అలాగే జీవోలకు సంబంధించి ఎలాంటి కసరత్తులు చేయాలి, వీటి మీద గతంలో ఉన్నటువంటి తీర్పులు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గత తీర్పులకి సంబంధించి కావచ్చు ప్రతి ఒక్క దాన్ని కూడా కూలంకుషంగా టీపీసీసీ అధ్యక్షతన అభిషేక్ మను సింఘ్వీతో పూర్తి స్థాయిలో అయితే శిక్షలు జరుగుతున్నట్టుగా అయితే తెలుస్తోంది. వైశాలి, రైట్, థ్యాంక్ యూ ఉషా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.